ఈ సీజ్ఫైర్ ఒప్పందం అనేది మోడీ అభిమానులు, బీజేపీ అభిమానులు, అదేవిధంగా తటస్థులు కూడా చాలా నిరాశపడ్డారు. ఎందుకంటే ఇదే ఫ్లోలో మనం పాకిస్తాన్ని అటాక్ చేసుకుంటా ఇంకో 2 వారాలు యుద్ధం చేసి ఉంటే కనుక పాకిస్తాన్ ఆల్రెడీ అడుక్కు తింటుంది, ఇంకా దివాళా తీస్తుంది పూర్తిగా. ఆ ఫ్లోలో పీఓకేని ఆక్రమించి, బలోచిస్తాన్ ఆక్రమించి, అదేవిధంగా సింధ్ ప్రావిన్స్ని కూడా సెపరేట్ చేసి అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాని, ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా ఆక్రమించుకునేటట్టు చేసేస్తే పాకిస్తాన్ ఇంకేమీ ఉండదు, కొద్దిగా చిన్నపాటు ఉంటుంది. అప్పుడు దాని సిగ్నిఫికెన్స్ అనేది ఇంత ఎక్కువ ఉండదు అని అనుకున్నారు. కానీ మోడీ క్లియర్గా చెప్పారు, ఫస్ట్ అటాక్ చేసిన వెంటనే వీఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ టెర్రరిజం, వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ పాకిస్తాన్ అండ్ ఇట్స్ గవర్నమెంట్ అని చెప్పారు. మన వాళ్ళు ఫస్ట్ చేసిన అటాక్ ఏంటి? 9 సైట్స్, అన్ని టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్, ట్రైనింగ్ సైట్స్ని అటాక్ చేశారు. అదేవిధంగా అక్కడ టెర్రరిస్టులే చచ్చిపోయారు పూర్తిగా. అక్కడ చచ్చింది అందరూ టెర్రరిస్టులే. మన వాళ్ళు చెప్పారు అటాక్ చేసి మేము దీన్ని ఎస్కలేట్ చేయదలుచుకోవట్లేదు, మీరు కూడా ఎస్కలేట్ చేయకుండా ఉంటే బెటర్ అని. కానీ వాళ్ళు రిటాలియేట్ చేశారు. వాళ్ళు దేని మీద చేశారు? టెర్రరిస్టుల క్యాంపుల మీద మనం అటాక్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ అటాక్ చేసింది మన మీద, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన మీద అటాక్ చేసింది. దానికి రిటాలియేషన్ కింద మన వాళ్ళు మళ్ళా కాల్చారు. మన వాళ్ళు క్లియర్గా అక్కడ ఆర్మీ క్యాంపుల్ని, బేస్ క్యాంపుల్ని, ఎయిర్ ఫోర్స్ క్యాంపుల్ని, ఎయిర్ ఫోర్స్ బేసుల్ని అన్నిటినీ పేల్చి మళ్ళీ క్లియర్ చెప్పారు, మీరు చేసిన ఎస్కలేషన్కి మేము మళ్ళా కాల్చాం, మేము దీన్ని ఎస్కలేట్ చేయదలుచుకోవట్లేదు. మన వాళ్ళు అటాక్ చేసిన ప్రతిరోజు ప్రతి పూట చెప్తూనే ఉన్నారు, మేము దీన్ని ఫర్దర్ ఎస్కలేట్ చేయదలుచుకోవట్లేదు, మీరు ఆపేస్తే బెటర్ అని చెప్పి. వాళ్ళు వినలేదు. మనం టెర్రరిస్టుల మీద యుద్ధం చేస్తుంటే వాళ్ళు భారతదేశం మీద యుద్ధం చేస్తున్నారు. టెర్రరిస్టులుగా చేసేది గవర్నమెంట్ చేస్తుంది యుద్ధం. అయితే ఫైనల్గా మన వాళ్ళు ప్రతి అటాక్ తర్వాత చెప్పారు కదా, మేము ఇప్పటితో ఆపేద్దాం అనుకుంటున్నామని చెప్పి. అయితే అదే విషయం ట్రంప్ మధ్యలో వచ్చి పాకిస్తాన్కి ఒరే నువ్వు నోరు మూసుకోరా నీకు దోలు తీరిపోద్ది అని చెప్పి భారతదేశాన్ని ఏం ఒప్పించలేదు. భారతదేశం దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆగిపోద్దంట అన్న విషయం చెప్తే మేము ముందు నుంచే చెప్తున్నాము, మీరు అదే విషయం పాకిస్తాన్ బదులు మీరు చెప్తున్నారు అనుకున్నారు. అయితే ట్రంప్ మధ్యలో వచ్చి చేసిందల్లా పాకిస్తాన్కే నచ్చ చెప్పాడు కానీ భారతదేశానికి ఏం నచ్చ చెప్పలేదు. అయితే ట్రంప్ వచ్చి చెప్పటం అనేది మన వాళ్ళకి ఇంకా నచ్చలేదు. ట్రంప్ వచ్చి మోడీకి చెప్తే అప్పుడు మన వాళ్ళు ఆగిపోయారు అనేది ఇంకా నచ్చలేదు. కానీ అక్కడ నిజం జరిగింది, ట్రంప్ వచ్చి ఏదో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఒప్పందం ఏమో కుదిరించారనుకున్నారు. కానీ భారతదేశం క్లియర్గా చెప్పింది పాకిస్తాన్తో ఎటువంటి టాక్స్ ఉండవు, ఉంటే టెర్రరిజం మీద ఉంటుందే కానీ ఇంకా ఏ బైలాటరల్ టాక్స్ అనేది ఉండదని నిన్న మోదీ దేశాన్ని ఉద్దేశిస్తూ కూడా చెప్పారు. అయితే ట్రంప్ చెప్పింది పాకిస్తాన్కి, అదేదో ట్రంప్ తనంతటి తనే రాలేదు. పాకిస్తాన్ ట్రంప్ వెంబడి పడితే ట్రంప్ అప్పుడు వచ్చి మాట్లాడారు. అయితే ఈ మొత్తానికి ఏంటంటే మోడీ పాకిస్తాన్ని తుక్కు చేసి ఇవన్నీ చేసి సీజ్ఫైర్ ఒప్పందం వేరే వాడు ఎవడో వచ్చి చెప్పడంతో ఆగిపోయారు అని ప్రొజెక్ట్ అయింది ప్రపంచమంతా. దీంతో మోడీ యుద్ధాన్ని గెలిచి ప్రజల్లో ఓడారు. అదేవిధంగా పాకిస్తాన్ తుక్కుగా ఓడిపోయి ఇదొక చారిత్రాత్మక విజయం అని చెప్పి అక్కడ ప్రకటించుకొని వీ హ్యావ్ డన్ ఎ బిగ్ విక్టరీ, వీ హ్యావ్ అచీవ్డ్ ఎ బిగ్ విక్టరీ అని చెప్పుకొని షబాజ్ షరీఫ్ ఓడి గెలిచాడు.